ప్రస్తుతం ఇండియా వైడ్గా షూటింగ్ మొదలు కాకముందే భారీ స్థాయిలో హైప్ తెచ్చుకున్న చిత్రం SSMB 29. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం ఖరారై దాదాపు పుష్కరకాలం దాటింది. అటు జక్కన్న ఇటు మహేష్ వేర్వేరు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ స్థాయిలో హైప్ తెచ్చుకున్న చిత్రం మరొకటి లేదనే చెప్పాలి. ప్రేక్షకుల చాలా రోజుల నిరీక్షణ తర్వాత జనవరి 2న SSMB 29కి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అయినా కూడా దానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాలేదు. షూటింగ్ మొదలైనట్లుగా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అంత జాగ్రత్తగా ఈ చిత్రాన్ని డీల్ చేసుకుంటూ వస్తున్నారు రాజమౌళి టీం. ఈ చిత్రంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మహేష్ది మాత్రమే. ఆ తర్వాత రాజమౌళి సినిమాల్లో కామన్గా కనిపించే వ్యక్తులు రైటర్ విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు MM కీరవాణి. వీళ్లు మాత్రమే ఈ చిత్రానికి అఫీషియల్గా ఉన్న వ్యక్తులు. సినిమాకు సంబంధించి చాలామంది పేర్లు వినిపించినా అవేవీ కావని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ ఈ లిస్టులో అనుకోకుండా వచ్చిన పేరు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ చిత్రం కోసం అమ్మడికి రెమ్యునరేషన్ పరంగా కూడా భారీగానే ముట్ట చెప్పారని టాకు వినిపించింది. అయితే హీరోయిన్గా నటిస్తుందనుకునే వాళ్లకు ప్రియాంక రోల్ షాకింగ్గా ఉండబోతుందని సమాచారం. మల్లువుడ్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు కూడా గత కొంతకాలంగా వినిపిస్తోంది. మరి SSMB 29లో సుకుమారన్ నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నాడు దర్శకుడు రాజమౌళి. షూటింగ్ లొకేషన్స్లో మొబైల్ ఫోన్స్ను బ్యాన్ చేయడంతో పాటు చిత్ర యూనిట్ అందరికీ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాడు జక్కన్న. గత కొంతకాలంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయని జక్కన్న త్వరలో ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా జక్కన్న సినిమా మొదలు కావడానికి ముందే చిత్ర యూనిట్తో ఒక భారీ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన స్టోరీని రివీల్ చేసేవాడు. కానీ SSMB 29 విషయంలో మాత్రం జక్కన్న సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోలేదు. అయితే జక్కన్న పెట్టబోయే ఈ ప్రెస్ మీట్ కోసం అటు మహేష్ ఫ్యాన్స్తో పాటు జక్కన్న ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో మహేష్ పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్నే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు. రెట్రో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కెన్యా ఫారెస్ట్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు. 2 భాగాలుగా రానున్న ఈ చిత్రం కోసం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది. అంతేకాక సినిమా పూర్తయ్యే వరకు మహేష్ ఈ సినిమాకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని సమాచారం.